నల్గొండ సభ నుంచి ఉద్యమ శంఖారావం పూరిస్తామన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడర్ నిరంజన్ రెడ్డి. తెలంగాణ నీటివాట తేలే వరకు పోరాటం ఆగదన్నారు. నీళ్ల హక్కులు కాపాడామంటే కేసీఆర్ ని విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. నల్గొండ సభకు ఆంక్షలు విధిస్తే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్లే రాష్ట్ర శాశ్వత ప్రయోజనాలకు దెబ్బకొట్టిందన్నారు నిరంజన్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది, తీవ్రమైన అన్యాయం చేసింది. చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. దాని ఫలితం వల్ల రెండు రాష్ట్రాలు ఆమోదించిన కారణంగా రెండు ప్రాజెక్టులు కూడా ఇలా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పుదానికి రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ముందు క్షమాపణ చెప్తూ ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోవాలి. నీళ్లు లేకపోతే ఇంకా తెలంగాణ ఎందుకండి? తెచ్చిందే తెలంగాణ నీళ్ల కోసం. ఆ నీళ్ళనే మీరు గంగార్పణం చేసేస్తే, కృష్ణార్పణం చేసేస్తే ఆ పాలనేందుకు ఇంకా అలా తిండి గింజలు కరువైన నాటి నుంచి వాళ్ళ దేశానికి అన్నపెట్టే స్థితికి తెలంగాణ తెచ్చినటువంటి బాధ్యత పోషించింది కేసీఆర్ ప్రభుత్వం. రేపు 13వ తారీఖు నాడు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ ఒత్తిడిని పెంచుతాం. ఈ ఉద్యమాన్ని మరింత